భాగంలో ఈ ఊరి పెద్ద భార్య తన భర్తతో తన కొడుకు సంగతి అంతా పూర్తిగా వివరించింది. అంతేకాదు, తన కొడుకు వెంబడి ఒక అమ్మాయిని కూడా తీసుకువచ్చాడని, తనని వివాహం చేసుకుంటానని చెప్పాడని కూడా ఆ విషయమంతా నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పింది తన భార్య. ఇది అంతా వింటూ ఈ ఊరి పెద్ద చాలా కోపపడ్డాడు. చాలా కోపానికి గురయ్యారు. ఊరి పెద్ద ఇంటిలోకి వెళ్లిన మరుక్షణమే ఈ ఊరి పెద్ద కొడుకు చూసి చాలా సంతోషపడి ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అరే నానా, మీరు తిరిగొచ్చేశారా? నాన్నగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల్నుంచి మీకోసం నేను ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. నాన్నగారు, మీరొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాన్నగారు, మీరంతా బాగున్నారు కదా? అయినా ఇన్ని రోజులు మీరెక్కడికి వెళ్లారో నాకు అర్థం కావడం లేదు. సరే నాన్నగారు, మీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, బావున్నానురా. నువ్వెలా ఉన్నావు? సరే, నువ్వు చేసిందంతా అమ్మ నాకు పూర్తిగా చెప్పింది. నువ్వు అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నది అస్సలు జరగదు. ఊరు పేరు తెలియని ఆ అమ్మాయిని, ముక్కు మొహం తెలియని కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? నా పరువు ప్రతిష్ట ఏమైపోతుంది? ఈ ఊర్లో ప్రజలందరూ నన్నెంతగానో గౌరవిస్తూ ఉంటారు. అలాంటిది నువ్వే ఇలాంటి పని చేస్తే ఇక మనకి ఎవరూ విలువివ్వరు. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా మీ అమ్మ పడినట్టు నేను నీ బుట్టలో పడను. ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. ఇది గుర్తుంచుకొనుండు. రేపే ఆ అమ్మాయిని తీసుకువెళ్లి దేబెట్టికి వచ్చేయ్, దింపి వచ్చేయ్ అని ఈ ఊరి పెద్ద చాలా కోపంగా తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే నాన్నగారండి, నేను మీపై ఎంతో నమ్మకంతో, నేనేమన్నా కాదనరనే ఒకే ఒక నమ్మకంతో ఇంతవరకు వచ్చాను. మిమ్మల్ని కాదని నేను ఇప్పటివరకు ఏ పని చేయలేదు. కానీ ఆ అమ్మాయి జీవితాన్ని మాత్రం నేను నాశనం చేయలేను. ఆ అమ్మాయి అంటే నాకు ఎంతగానో ఇష్టం. మీ ఊరి కట్టుబాట్లకి, మీ కట్టుబాట్లకి నేను ఎదురు తిరగకూడదని మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అంతేగాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండడం మాత్రం జరగని పని. నేను ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ ఊరి పెద్ద కొడుకు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నీకు విదేశాలకి చదువులకి పంపడం నాది చేసిన తప్పు. నేను నీపై ఎంత ఖర్చు పెట్టానో అదంతా వృధా అయినట్టే. ఇంటి పరువు తీస్తూ నువ్వు ఏ వృద్ధులకి వస్తావో చూస్తాను. ఇక నా కంటికి కనిపించకు అని వీరిద్దరూ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది అంతా వింటూ ఈ ఊరి పెద్ద భార్య, అరే ఏంటండి మీరు చిన్న పిల్లవాడిలాగా వాడితో తగాద పడుతూ ఉన్నారు? అరే నువ్వు లోపలికి వెళ్ళు, నేనేదో ఒకటి నచ్చి చెప్తానులే, రేపొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చి రాగానే ఏంటి గొడవ? వద్దు, మీరిద్దరూ వెళ్ళండి. అరే నువ్వు గదిలోకి వెళ్ళు అని ఊరి పెద్ద భార్య తన యొక్క కొడుకుని తన గదిలోకి పంపించేసింది. ఈ ఊరి పెద్దతో ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే ఏమిటండి మీరు మీ మొండి పట్టుదల? వాడు మన బిడ్డండి, మనకి ఒక్కగానొక్క సంతానం. వాడు ఆశపడింది మనం ఇప్పటివరకు ఎప్పుడూ కాదనలేదు. అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు కాని పెళ్లి చేసుకుని తీసుకురాలేదు కదా. వాడు మనపై ఉన్న నమ్మకానికి, గౌరవానికి మనం కూడా విలువిద్దాం. వాడు మనపై ఎంతో ప్రేమతోనే కదా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి మనల్ని అడిగి మరీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దయచేసి మీరు కాస్త ఆలోచించండి. కోపగించుకోకుండా కాస్త మనసు పెట్టి ఆలోచించండి. దయచేసి వాణ్ణేమీ అనకండి అని చాలా బాధపడుతూ ఉంది ఊరి పెద్ద భార్య. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, నువ్విలా వాణ్ణి వెనటీసుకురాబట్టే వాడు ఈరోజు ఇంతవరకు తెగించాడు. రేపొద్దున నిన్ను చంపడనేమిటి నమ్మకం? వాడిప్పుడే ఇంతింత మాట్లాడుతున్నాడంటే రేపొద్దున నాకింక నన్ను చూస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. వాణ్ణి విదేశాలకి పంపించి చదివించడం నేను చేసిన తప్పు. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకువచ్చి నా ఇంటి కోడలుగా చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఊరి పెద్దగా నాకు ఈ ఊర్లో ఒక మర్యాద, హోదా, అన్నతనం ఉన్నాయి. అవన్నీ వీడు చేసిన ఒక్క పని వల్ల మొత్తం అంతా పోతుంది. ఊరిలో రేపటి నుంచి నేను తలెత్తుకుని తిరగలేను. దయచేసి ఈ విషయంలో నన్నింతగా ఇబ్బంది పెట్టవద్దు అని ఊరి పెద్ద చాలా కోపంగా తన భార్యతో చెప్పి నేరుగా తన ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటూ ఈ అమ్మాయి చాలా బాధపడుతూ, ఎంతగానో లోలోపల బాధపడుతూ సరిగ్గా తెల్లవారింది. ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పి ఆ మాంత్రికుణ్ణి కలవడానికి బయల్దేరాడు. ఈ ఊరి పెద్ద ఊరిని దాటుకొని అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వెళుతూ ఉన్నాడు. సరిగ్గా కొంత సమయం ప్రయాణించిన తర్వాత ఈ ఊరి పెద్దకి ఒక భయానకమైన ఒక గుహ కనిపించింది. ఆ గుహ చూడడానికి చాలా విచిత్రంగా, భయంకరంగా ఉంది. ఈ ఊరి పెద్ద నేరుగా ఆ గుహలోనికి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు.
వచ్చావా మానవా? నీ రాక కోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికి పట్టిన ఆ భయంకరమైన పిశాచి ప్రేతాత్మల రూపాన్ని తరిమి కొట్టే అవకాశం ఇప్పుడు నీకొచ్చింది. నీ యొక్క అదృష్టం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ఏదైతే కాదంటున్నావో అదే ఇప్పుడు నీ కుటుంబానికి, నీ ఊరికి శ్రీరామ రక్షగా మారుతుంది. అనవసరమైన ఆర్భాటాలకి వెళ్ళి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు. నేనేం చెబుతున్నానో నీకు అర్థమై ఉంటదనుకుంటున్నాను అని ఈ యొక్క మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా స్వామి, వందనాలు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకెటువంటి అవకాశం రావటం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. పైగా నేనొక బాధలో ఉన్నాను. నా కుమారుడు నా పరువు తీసే ఒక పెద్ద తప్పును చేసుకుని వచ్చాడయ్యా. అయ్యా, దయచేసి మీరేం చెబుతున్నారో నాకంతా క్లుప్తంగా వివరించండి అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని అడుగుతూ ఉన్నాడు. అన్నీ తెలిసే నువ్విదంతా చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నీ మానవ మెదడుకి ఇది సాధ్యమైనది కాదు. చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు అనుకున్నట్లు నీ కుమారుడు ఆ అమ్మాయిని తీసుకువస్తే పెళ్లి చేసుకుంటే నీ యొక్క పరువు మొత్తమంతా పోతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ ఆ అమ్మాయి చేతుల్లోనే ఈ ఊరికి, నీ కుటుంబానికి వచ్చిన శాపం మొత్తం తొలగించే శక్తి తన చేతిలోనే ఉంది. నువ్వు అనుకున్నట్లు ఆమె ఎవరో కాదు, నీ కుటుంబానికి వచ్చిన గొప్ప వరం. ఆమె రాకతోనే ఈ ఊరిలో కొన్ని దుష్టశక్తులు దూరంగా వెళ్ళిపోయాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆమె చేతులతోనే ఈ ఊరి యొక్క శాపాన్ని మనం పూర్తిగా తొలగించుకోగలుగుతాం. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మూసివేయబడి ఉన్న ఆ గుడిని తిరిగి తెరవగలుగుతాం. ఆ పరమశివుడికి మనం పూజలు చేసుకోగలుగుతాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను ఊరి పెద్దగారు. ఆ అమ్మాయి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. దైవ గుణాలు కలిగి ఉన్న ఆ నక్షత్రం 1,000,000 మాత్రమే ఉంటుంది. ఆమె నక్షత్రం ఆమెకి ఉంది. నువ్వు అనుకున్నట్లు ఆమెకు ఎటువంటి కుటుంబ సంబంధాలు లేవు. ఆమె అనాథ. కాని దైవం ఒకటి తలిస్తే తాను ఇంకొకటి తలిచినట్లు ఆ పరమశివుడే ఆ అమ్మాయి రూపంలో మన ఊరికి శాపం కలిగించడానికి ఈ అమ్మాయిని మనకి ప్రవేశపెట్టాడు. రేపు వచ్చే పౌర్ణమి రోజున ఆ అమ్మాయిని గుడికి ఎదురుగా బలివిస్తే చాలు, ఆ యొక్క ఊరి సమస్యంతా పూర్తిగా సర్వనాశనమవుతుంది. ఆమె ఒంట్లో ఉన్న రక్తపు చుక్క ఒక్క చుక్కైనా సరే ఈ నేలపై పడితే ఈ నేలంతా భూత ప్రేత పిశాచాలన్నీ ఆ రక్తపు చుక్క వద్ద బందీగా మారిపోతాయి. మరుక్షణమే ఆ పిశాచాలను బంధించగలుగుతాను. నువ్వనుకోవచ్చు ఆ అమ్మాయిని చంపడం నేరం కదా అని. కాని అన్నీ తెలిసిన ఆ పరమశివుడే మనకి అండగా ఉండగా ఆ పరమశివుడే ఆ అమ్మాయిని కాపాడుతాడన్న నమ్మకం నాకుంది. తిరిగి మరలా ఆ అమ్మాయిని బతికించే బాధ్యత నాది. నాపై నమ్మకముంచు అని ఈ మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, మీరు చెబుతుంటే నాకు చాలా భయంగా ఉంది. పాపం అవమానం తెలియని ఆ అమ్మాయిని మన ఊరి కోసం బలి ఇవ్వడమంటే నాకెందుకో చాలా భయంగా అనిపిస్తూ ఉంది. కానీ నేను ఆ అమ్మాయిని అస్సలు ఒప్పుకోను. మా ఇంట్లో కూడా నిన్న రాత్రి చాలా పెద్ద గొడవయింది. నా కొడుకు నా మాట వినకుండా ఖచ్చితంగా ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని చెప్పి చాలా పట్టుపట్టాడు. కానీ నేను మూర్ఖుడిలాగా అది జరగని పని అని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాను. కానీ ఇప్పుడిదంతా మా కొడుకుకి ఎలా చెప్పాలి? వాడికి ఆ అమ్మాయిని ఈ ఊరికి బలి ఇవ్వమని నేను ఎలా నోటిలోంచి అడగాలి? నాకిదంతా చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. ఏదో శాపమో పాపమో అంతా అనుభవిస్తాం, కానీ ఆ అమ్మాయిని చంపడం నాకు మనసు ఒప్పుకోవటం లేదు అని ఈ ఊరి పెద్ద చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. మానవా, ఆ అమ్మాయికి ప్రాణాలకి వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ప్రాణాలు గనక ఇవ్వకపోతే నా ప్రాణాలని తనలో పోసి తనను బతికించుకుంటాను. నేను చావును స్వీకరించి నా ప్రాణాలను తనకి ధారపోస్తాను. ఇది నా శపథం. ఆ పరమశివుడిపై ఆన, ముక్కోటి దేవతలను ఆరాధించే ఈ యొక్క మానవుల సాక్షిగా చెబుతూ ఉన్నాను. ఆ ముక్కోటి పరమశివుడు సాక్షిగా ఆ అమ్మాయిని బతికించుకోగలనన్న నమ్మకం నాకుంది. ఆ పరమేశ్వరుడు మనపై ఎప్పుడూ కృప చూపిస్తాడన్న నమ్మకం నాకుంది. ఇక నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసి జరిగే పౌర్ణమి కోసం అన్నీ సిద్ధం చెయ్యి. నీ అబ్బాయితో మాట్లాడి దీనికి ఒప్పించి తీరు.
ఆ అమ్మాయి ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయికి మీ అబ్బాయికి వచ్చే వివాహం నేనే జరిపిస్తాను. ఇది ఊరి పెద్దల మధ్యన నేను చెప్పి నీ కుటుంబ ప్రఖ్యాతిని ఇంకా పెంచుతాను. ఆ పరమశివుడిపై నమ్మకముంచి బయలుదేరు నాయనా అని ఈ మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద సరేనని చెప్పి నేరుగా ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ తన గ్రామంలోనికి ప్రవేశించాడు. ఇంటి వద్దకు చేరుకుని ఈ ఊరి పెద్ద తన భార్యతో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో, ఒక్కసారి నువ్వు ఆ అమ్మాయిని నా వద్దకు తీసుకుని వస్తావా? ఆ అమ్మాయితో నేను కొంచెం మాట్లాడి తీరాలి. ఒక్కసారి నా వద్దకు తీసుకురా, వెళ్ళు అని ఈ ఊరి పెద్ద తన భార్యతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద భార్య ఆ అమ్మాయిని నేరుగా తన భర్త వద్దకు ప్రవేశపెట్టింది. ఈ ఒక్క ఊరి పెద్దను చూసిన మరుక్షణమే ఆ అమ్మాయి, నమస్తే మావయ్య గారు. నమస్తే అండి. మీరిప్పుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నిన్న మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నన్ను మీ కోడలిగా చేసుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు. మిమ్మల్ని ఎవ్వరినీ బాధ పెట్టకుండా నేనే రేపిక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నా వల్ల బాధపడినందుకు నన్ను క్షమించండి. మీ పట్ల మీ అబ్బాయికి ఎంతో గౌరవం, నమ్మకం ఉంది. అలా అని ఇప్పుడు నేను మధ్యలో వచ్చి మీ ఇద్దరి మధ్య నేను గొడవ పెట్టలేను. నేనే మీ అబ్బాయికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని చాలా బాధపడుతూ చెబుతూ ఉంది ఆ అమ్మాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, అరే అమ్మా, నువ్వంతలా బాధపడకు. నేనే ఇప్పుడు నీకు క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ ఊరి భవిష్యత్తుతో పాటు మా కుటుంబం యొక్క మనుగడ కూడా అంతా నీపై ఇప్పుడు ఆధారపడి ఉంది. నేను నీకు స్వార్థంతో ఈ మాటలు చెప్పడం లేదు. నువ్వన్నది నిజమే. నువ్వు ఈ ఇంటి కోడలు కావడం నాకిష్టం లేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడి ఆజ్ఞ మేరకు నిన్ను నేను మనస్ఫూర్తిగా ఈ ఇంటి కోడలిగా స్వీకరిస్తాను. అందుకుగాను నువ్వు నాకొక సహాయం చేసి తీరాలి. అది సహాయం అనుకుంటావో లేక నా స్వార్థం అనుకుంటావో నీ ఇష్టం అని ఈ ఊరి పెద్ద ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ అమ్మాయి, అరే మీరిలా అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. చెప్పండి, ఏ పనైనా నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను మీ ఇంటి కోడలినవుతున్నానంటే నాకంతకు మించిన భాగ్యం లేదు. మీ అబ్బాయి మీ ఇంట్లోనే ఉంటూ మీ దగ్గర మీకు సేవలు చేసుకుంటూ బ్రతకడమే నాకెంతో ఇష్టం. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనండి. చెప్పండి, ఏ పనైనా నేను చేస్తాను అని ఆ అమ్మాయి చాలా సంతోషపడుతూ ఉంది. ఆ మాటలు వింటున్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో దేవుడా, నీ సంతోషం చూసి ఆనందపడాలో లేక నేను చెప్పే మాట విని నువ్వేమంటావో అని నాకు భయపడాలో నాకు అర్థం కావటం లేదు. అమ్మా, సరే, ఇక ఆ భగవంతుడిపై భారం వేసి నేను నీకు నిర్భయంగా చెప్పేస్తున్నాను. ఈ ఊరి యొక్క శాపం గురించి నీకు తెలియకపోవచ్చు. నా కుటుంబానికున్న శాపం గురించి కూడా నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ ఊరి పరిస్థితులు నా కుటుంబం బాగుపడాలన్నా ఒకే ఒక చర్య చెయ్యాలి. అదే నీ ప్రాణబలి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద భార్యతో పాటు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, అరే ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకిష్టం లేకపోతే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించాలి, కానీ ఇలా ప్రాణాలు తీస్తానంటున్నారేంటి? ఇది మీరు కావాలనే చేస్తున్నారు కదా. పాపం అన్యం పుణ్యం ఎరుగని ఆ అమ్మాయిని చంపడానికి మీకు ఏమి హక్కుందండి? అమ్మా, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కావాలంటే మా అబ్బాయిని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి నీ ప్రాణాలు తీసుకోకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈ ఊరి పెద్ద భార్య చెబుతూ ఉండగా ఆ అమ్మాయి మాత్రం ఊరి పెద్ద భార్యతో ఇలా అంటూ ఉంది, అరే ఆంటీ, మీరంతలా బాధపడకండి. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకిప్పుడు అమ్మా నాన్న ఎవరైనా సరే ఉన్నారంటే అది మీరిద్దరే. నేను ఖచ్చితంగా మావయ్య గారు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలు తీసుకోవడానికి నేను సర్వం సిద్ధంగా ఉన్నాను. ఈ ఊరి కోసం, మీ కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తానండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేనంతా సర్వం సిద్ధంగానే ఉన్నానండి అని ఈ అమ్మాయి ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, చాలా సంతోషమమ్మా. ఎంతో సులభంగా నేనడిగిన క్షణానికే నీ ప్రాణాలు ఈ ఊరి కోసం సమర్పించడానికి సర్వం సిద్ధమయ్యాదు. నీలాంటి అమ్మాయిని నేను కాదన్నానని ఇప్పటి వరకు చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నేను గర్వపడుతూ ఉన్నాను. కానీ అమ్మా, నీ ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదు. ఆ పరమశివుడిపై భారం వేసి ఆ మాంత్రికుడే ఇదంతా నాకు చెప్పాడు. నిన్ను తిరిగి మరలా బ్రతికిస్తానని ఆ పరమశివుడిపై ఆనవేసి చెప్పాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు అంటే నాకు ఆ పరమశివుడి మాటే. ఖచ్చితంగా నువ్వు తిరిగి మళ్ళీ బ్రతుకుతావని, మా ఇంటి కోడలవవుతావని నాకు పూర్తి నమ్మకముందమ్మా. కాని ఈ విషయమంతా నా కుమారుడికి తెలియకుండా జాగ్రత్తపడు.
ఎందుకంటే వాడికి ఇటువంటి వాటిపై పూర్తిగా నమ్మకాలు లేవు. ఈ మూఢనమ్మకాలు అని వాడు నన్ను కొట్టిపారేస్తాడు. ఈ ఊరి బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా. వచ్చే పౌర్ణమికి నువ్వు సిద్ధంగా ఉండు. పసుపు చీర కట్టుకొని ఈ ఊరంతా నడుచుకుంటూ వెళుతూ ఉండాలి. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ గుడికి ఎదురుగా నిన్ను బలిస్తాం. ఆ మాంత్రికుడు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన నీ యొక్క దేహానికి తిరుగు మరలా ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా నాకు అతనిపై నమ్మకముంది. వెళ్ళు, నువ్వు అంతా సిద్ధం కావు అని ఈ ఊరి పెద్ద ఆ అమ్మాయితో ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు ఆ ఊరి చివరన గుడిలో పెట్టిన తన మొబైల్ని తీసుకోవడానికి నేరుగా గుడి వద్దకు వెళ్ళాడు. గుడి వద్ద రహస్యంగా దాచి ఉంచిన తన మొబైల్ని తీసుకుని ఆ గుడి ప్రదేశంలో తన మొబైల్లో రికార్డైన ఆ వీడియో అంతటినీ చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఊరి పెద్ద కొడుకుకి ఆ వీడియో చూస్తున్నంతసేపు తనలో తను చాలా భయపడుతూ ఉన్నాడు. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పిశాచ రూపంలో తన తండ్రి రావడం, ఆ రూపం నుంచి తన తండ్రి దేహం రావడం, అదేవిధంగా ప్రేతాత్మలతో తన తల్లి మాట్లాడడం, ఇవన్నీ నేరుగా ఆ యొక్క మొబైల్లో రికార్డై ఉన్నాయి. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు. తన మనసులో తను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఇప్పటికీ ఇంకా దెయ్యాలు భూతాలు ఉన్నాయా? మా ఊరిని పట్టించి పీడిస్తున్న ఆ పిశాచి దెయ్యం మా ఇంట్లోనే ఉన్నాయా? మా నాన్నగారే ఇదంతా చేస్తూ ఉన్నారా? నాకేమీ అర్థం కావట్లేదు. అలానే ఊర్లో పెద్దలందరికీ కూడా తెలుసు మా నాన్నగారే పిశాచి రూపంలో వాలిపోతున్నారని. కానీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ కూడా ఎంతో ధైర్యంగా ఈ పిశాచాలతో మాట్లాడుతోంది. ఊరి ప్రజలందరూ కూడా ఇప్పటికీ మా నాన్నగారిని చాలా దైవంగా భావిస్తూ ఉన్నారు. ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాత్రికే మా తండ్రిని అడిగి ఈ ఊరి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ నేరుగా ఇంటి వద్దకు వచ్చాడు. ఇంట్లో తన తండ్రిని చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. నాన్నగారండి, నేను మీతో కాస్త మాట్లాడాలి. మీరు కాస్త ఇంటి బయటకు వచ్చి మాట్లాడుకుందాం. మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, వీడికి ఎప్పుడు ఆ అమ్మాయిని బలిస్తున్నట్టు, ఆ అమ్మాయికి బలిదానానికి తను సిద్ధమైనట్టు వీడికి ఏమన్నా తెలిసిందంటే ఏంటి? వీడింత ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే ఏదో జరిగే ఉంటుంది. ఎలాగైనా సరే వీడికి అంతా చెప్పి వీణ్ణి ఒప్పించి తీరాలి అని ఈ ఊరి పెద్ద తన మనసులో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ ఊరి పెద్దను చూసిన తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే నాన్నగారండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరేమో ఏదో మాట్లాడుకుంటున్నారేంటి? నాకు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంతే. ఈ ఊరి మీద నాకు కొంచెం అనుమానాలున్నాయి. అవి తెలిస్తే తప్ప నేనిక్కడ మనశ్శాంతిగా ఉండలేను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ఓ, దానికోసమేనా ఇంత హడావిడి చేస్తున్నావు? అది ఎప్పుడో మన చిన్ననాటి నుంచి మూతపడి ఉందా గుడి. దానికి ఇప్పటి వరకు ఎప్పుడూ పూజలు పునస్కారాలు చెయ్యలేదు. కావున ఆ గుడిలోకి వెళ్లడం మంచిది కాదని, ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకనే ఆ గుడిలోకి వెళ్లలేదు ఇప్పటి వరకు ఎవరు. దానికి నువ్వు ఇంతలా ఆరా తీయాల్సిన అవసరం ఏమీ లేదు. అంతకు మించి రహస్యం కూడా ఏమీ లేదు. ఇవన్నీ నీకనవసరం. వెళ్ళి పడుకో అని ఈ యొక్క ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు కోపంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసి దానిలో రికార్డైన సన్నివేశాలన్నిటినీ తన తండ్రికి చూపిస్తూ ఉన్నాడు. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఊరి పెద్ద ఆశ్చర్యపోవడం చూసి తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. ఇప్పటికైనా చెబుతారా? అసలు ఇదంతా ఏమిటి? ఆ గుడిలోకి పిశాచంలా మారిపోయి వెళ్ళింది మీరేనా? తిరిగి మరల ఈ రూపంలోకి వచ్చి ఊరి ప్రజలందర్నీ మీరు చాలా బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. కానీ ఆ పిశాచ రూపం మారడం ఏమిటి? ఆ రక్తం మీరు తాగడం ఏమిటి? పైగా అమ్మ కూడా పిశాచాలతో మాట్లాడుతోంది. నాకిదంతా చూస్తుంటే అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది మన ఊర్లో? అసలు ఆ గుడిలో ఉండే రహస్యం ఏమిటి? నాకు ఖచ్చితంగా చెప్పి తీరాలి నాన్నగాడు, ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకపోతే నేనే తెలుసుకుంటాను
అని చాలా కోపావేశంతో తన తండ్రిని అడుగుతున్నాడు ఈ యొక్క కొడుకు. అది వింటూ ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి తన కొడుకుతో ఇలా అంటూ ఉన్నాడు. అరే నాన్న, నువ్వు చిన్నవాడివిరా, దయచేసి ఈ ఊరి సమస్యల్లోకి నువ్వు తలదూర్చకు. ఆ గుడి గురించి నువ్వు పెద్దగా తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యకు. అది చాలా ప్రమాదం. ఆ శాపం మాతోనే పోని. ఈరోజే ఒక మాంత్రికుణ్ణి కలిసి వచ్చాను. అతడు మనకొక పరిష్కారం చెప్పారు. ఆ పరిష్కారంతో మన ఊరంతా ఇక పచ్చగా మారిపోబోతోంది. ఇక ఎటువంటి సమస్య ఉండదు. దయచేసి ఆ ఒక్క విషయం గురించి నువ్వు అడగమాకు. ఇంకా నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నాను నాన్న. నువ్వు తీసుకువచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నా ఇంటి కోడలుగా నేను స్వీకరిస్తాను. ఆ అమ్మాయితోనే ఇప్పుడు మన ఊరికున్న ఈ భయంకరమైన సమస్య పూర్తిగా వినాశనమైపోతుంది. ఆ అమ్మాయి రాక వల్ల మన ఊరంతా చాలా శుభప్రదంగా మారిపోతుందని ఒక మాంత్రికుడు నాకు చెప్పాడు. దయచేసి నేను చెప్పే ఈ విషయం గురించి విని నువ్వు వద్దు అని అనవద్దు అని ఈ యొక్క ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు, అరే నాన్నగారు, నిజంగానా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? చాలా థ్యాంక్స్ నాన్నగారు. మీరెక్కడ కాదంటారో ఏం చేయాలో అని ఇంతకాలం నేను చాలా బాధపడ్డాను. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఈ ఊరి పెద్ద కొడుకుతో ఇలా అంటూ ఉంది. అరే, నీకు ఈ ఊరిపైన మీ నాన్నగారిపైన నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ నాన్నగారు చెప్పినట్లే చెయ్యు. ఆయనకు ఎదురు సమాధానం చెప్పవద్దు. ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని మనిద్దరికీ పెళ్లి చేస్తానని నిర్ణయించుకున్నారు. అందుకుగాను నేను అతనికి ఒక చిన్న ఉపకారం చేసి పెట్టాలి. అది ఆయన స్వార్థానికి కాదు, ఈ ఊరి మేలు కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం. దయచేసి నేను చెప్పేది విని మీరు గాబరా పడకండి అని ఆ అమ్మాయి తన భర్తతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు, అరే, అసలు నువ్వు ఈ ఊరికే కొత్తగా వచ్చిన అమ్మాయివి. నీ వల్ల మా ఊరికి ఏంటి లాభం? నాకేమీ అర్థం కావట్లేదు. సరే సరే, ఏదైనా పర్వాలేదు. మన పెళ్ళికి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, అదే చాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పు, ఏం చెప్పాలో చెప్పు. అదే, ఈ ఊరిలో ఉన్న సమస్యకు, ఆ గుడికి ఉన్న శాపానికి పూర్తిగా విముక్తి కలగాలంటే నేను ప్రాణత్యాగం చెయ్యాలి అని ఈ యొక్క అమ్మాయి ఆ ఊరి పెద్ద కొడుకుతో చెప్పగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా మా నాన్నగారు ఆడుతున్న కపట నాటకంలాగా ఉంది. ఆయనకు నీతో పెళ్లి చేయడం ఇష్టం లేక నిన్ను ఎలాగైనా చంపి బెదిరించుకోవాలని ఇదంతా ఆడుతున్న నాటకం నాకు అనిపిస్తూ ఉంది. నాన్నగారు, మీరు చేసిన ఈ యొక్క భయంకరమైన ఉపాయాన్ని నేను కనిపెట్టగలిగాను. అన్యం పుణ్యం తెలియని ఈ అమ్మాయిని ఈ ఊరికి బలిస్తే మీ పరువు కాపాడబడుతుందని మీరు తీసుకున్న నిర్ణయం కదా ఇది అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు. ఆ మాటలు వింటూ ఈ యొక్క అమ్మాయి ఇలా అంటూ ఉంది. అరే, కాస్త నేను చెప్పేది విను. బలి ఇవ్వడం మాత్రం నిజమే, కాని ఆ పరమశివుడిపై నమ్మకం కలిగి ఉన్న ఒక మహామాంత్రికుడు నన్ను తిరిగి మరల బ్రతికిస్తానని చెప్పాడు. ఆ పరమశివుడి దయ కూడా మనపై ఉండడం వల్ల నేను ఖచ్చితంగా తిరిగి మళ్లీ బ్రతుకుతాను. దయచేసి నా మాట కాదనకు. ఈ ఒక్క సంగతి చేస్తే చాలు. ఈ ఊరికున్న సమస్య ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ తండ్రిగారితో పాటు ఈ ఊరి ప్రజలు కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలన్నీ నా వల్ల పూర్తిగా విముక్తి పొందుతారంటే నేను ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా మాట కాదనుకు అని ఈ యొక్క అమ్మాయి ఈ ఊరి పెద్ద కొడుకుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. సరే, నేను ఒప్పుకుంటాను. కాని ఒకటి, నువ్వు ఏమాత్రం బ్రతకకపోయినా, నీ ప్రాణాలు మళ్లీ తిరిగి రాకపోయినా మరో క్షణమే నేనక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. దీనికి మీరు ఒప్పుకుంటే నేను సిద్ధం నాన్నగారు అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్నా ఈ యొక్క ఊరి పెద్ద, అరే నాయనా, అంత మాట అనకు. ఖచ్చితంగా ఈ అమ్మాయి బ్రతికే తీరుతుంది. నాపై నమ్మకముంచు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ప్రాణాలు తిరిగి రాకపోయినా, ఆ ఊరి సమస్య తీరకపోయినా నేను ప్రాణాలతో ఉండను. ఇది నేను నీకిస్తున్న మాట. ఆ పరమశివుడిపై నమ్మకం పెట్టి ఉంచు నాయనా. ఖచ్చితంగా మనం ఈ సమస్య నుంచి గట్టెక్కి తీరుతాం. నా మాట నమ్ము.
అని ఈ ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద ఈ ఊరి గురించి ఎంత తన కొడుకుకి చెప్పాడో అది వింటూ ఈ ఊరి పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. ఇంతలో నేరుగా తన తల్లి అక్కడికొచ్చింది. తన తల్లి ఈ ఊరి పెద్ద కొడుకుతో ఇలా అంటూ ఉంది, అరే నాయనా, ఇంతకాలం నువ్వు చిన్నవాడవని ఇలాంటి విషయాలు చెబితే నువ్వు భయపడతావని చెప్పి ఇంతవరకు నీకు నేను చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఇదంతా నిజం. నువ్వు తీసుకువచ్చిన ఈ అమ్మాయి వల్లే ఈ ఊరికి మంచి జరుగుతుందన్న విషయం నిన్న రాత్రి నాన్నగారు నాకు చెప్పారు. ఆ విషయం తెలుసుకొని నేను చాలా ఎంతో బాధపడ్డాను. కానీ ఆ మాంత్రికుడు మనకు అండగా ఉన్నంతవరకు, ఆ పరమశివుడు దయ మనపై ఉన్నంతవరకు మనం ఏ పరిస్థితిలోనూ భయపడనవసరం లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి తిరిగి మరలా ప్రాణాలు పోసుకుంటుంది. అంతకుముందు నిన్ను నేనొక చోటికి తీసుకువెళ్తాను. అక్కడికి వస్తే నీకు ఖచ్చితంగా మేము చెప్పే దీనిపైన నమ్మకం వస్తుంది. పద, ఇప్పుడే వెళదామని చెప్పి ఈ ఊరి పెద్ద ఆవిడ తన కొడుకుతో పాటు ఆ అమ్మాయిని కూడా నేరుగా ఊరి చివరన ఉన్న ఆ శివాలయం దగ్గర ఉన్న ఆ యొక్క శివలింగం వద్దకు తీసుకువెళ్ళింది ఈ యొక్క ఊరి పెద్ద భార్య. ఆ శివలింగం ముందు నుంచని ఈ ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది, అయ్యా శివయ్య, వందనాలు. నా కొడుకు తీసుకువచ్చిన నా కోడల్ని ఈ ఊరి మంచి కొరకు బలి ఇస్తున్నాం. అది అంతా నామమాత్రంగానే జరుగుతున్నన్న విషయం మాకు తెలుసు. కాని ఈ బలిలకే అర్థమయ్యేటట్టు వివరించు తల్లి. అమ్మా దేవకన్య, ఒక్కసారి మా ముందుకు ప్రత్యక్షమై వీరిద్దరితో ఆ పరమశివుడి యొక్క లీలల గురించి తెలియజేయు. ఒక్కసారి నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ ఊరి పెద్ద భార్య ఆ శివలింగం ముందు నిలబడి అడుగుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా వీళ్లకి ఎదురుగా ఒక దేవకన్య ప్రత్యక్షమైంది. ఆ దేవకన్యను చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ దేవకన్యను చూసి ఈ యొక్క ఊరి పెద్ద భార్య, మాతా, ధన్యవాదాలు. నేను పిలిచిన మరుక్షణమే నా మాట ఆలకించి ఇంతగా ప్రత్యక్షమైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మా, వీడే నా కొడుకు, ఈమె నా కోడలు. ఇప్పుడు ఈమె ద్వారానే ఈ ఊరిలో ఉన్న భయంకరమైన ప్రేతాత్మలన్నీ దూరం కాబోతున్నాయన్న విషయం ఆ యొక్క స్వామీజీ మాకు చెప్పారు. ఆ విషయం కాస్త వీళ్ళకి వివరించి చెప్పమ్మా. వీళ్ళు పరమశివుడిపై నమ్మకం కలిగేటట్టు చెప్పు. దయచేసి నా బాధను అర్థం చేసుకోమాతా అని ఈ ఊరి పెద్ద భార్య ఆ దేవకన్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న యొక్క దేవకన్య వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది, నాయనా చూడండి, మీ అమ్మ చెప్పిన ప్రతి వాక్యంలోనూ సత్యముంది. ఆ పరమశివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు కదా. అలాంటిది ఆ పరమశివుడే కోరుతున్నాడు కదా. ఇక మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్నది జరగదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి తిరిగి మళ్ళా బ్రతుకుతుంది. ఆ పరమశివుడు ఆజ్ఞ ఉన్నంతవరకు దీనిని ఎవరూ మార్చలేరు. ఈ అమ్మాయి బలిదానం జరిగిన మరుక్షణమే ఆ ప్రేతాత్మలన్నీ పూర్తిగా నాశనమవుతాయి. మరుక్షణమే ఆ పరమశివుడి అంశలో ఉన్న ఆ యొక్క ఋషి తన మంత్రశక్తితో తిరిగి మళ్ళీ బతికిస్తాడు. దానికి సహాయంగా నేను ప్రయత్నిస్తాను. ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మీ యొక్క కోడలు ప్రాణాలు తిరిగి మరలా నేను బ్రతికించగలుగుతాను. ఆ పరమశివుడు ఎప్పుడూ మనపై చల్లని చూపే చూస్తాడు. ఇది మీరు నమ్మి తీరాలి అని ఈ యొక్క దేవకన్య వాళ్ళిద్దరితో చెప్పింది. అదంతా చూస్తూ వీళ్ళిద్దరూ చాలా ఆనందపడుతూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఈ యొక్క ఊరి పెద్ద బాలితో ఇలా అంటూ ఉంది, అమ్మా, నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నడూ ఏ దేవుడికి మొక్కలేదు. కానీ నా కళ్ల ముందు ఇదంతా జరుగుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఈ ఊరి పెద్ద గ్రామంలోనికి వెళ్ళి ఊరి పెద్దలందరినీ ఒక దగ్గర సమావేశపరిచి ఊరి పెద్దలందరితో ఇలా అంటూ ఉన్నాడు, ఏరా, అందరూ బాగున్నారు కదా? ఒరేయ్, మీకీరోజు ఒక మంచి వార్త చెబుదామనుకుంటున్నాను. ఇంతకాలం మన ఊర్లో ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉన్న ఆ యొక్క పరమశివుడి గుడి నేటితో పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది. ఇక మనం ఆ దేవాలయానికి అందరం వెళ్ళి చాలా సంతోషంగా పూజలు చేసుకోవచ్చు. ఆ పరమశివుడికి అభిషేకాలు చేస్తూ పూజలు పునస్కారాలు కూడా చేసుకోవచ్చు. ఇక ఆ గుడికి ఉన్న ఆ భయంకరమైన దోషాలన్నీ నేటితో పూర్తిగా విలీనం కాబోతున్నాయి ఆ పరమశివుడి దయ వల్ల. ఇక మన ఊర్లో ఎటువంటి దుష్ట ప్రేతాత్మ శక్తులు కూడా ప్రవేశించలేవు. ఆ భయంకరమైన పిశాచాలన్నీ నేటితో పూర్తిగా నాశనమైపోతున్నాయి. అందుకు మీ అందరి సహకారం కావాలి. ఈరోజు రాత్రికే ఆ ప్రక్రియ జరుగుతుంది.
అని ఈ ఊరి పెద్ద గ్రామ పెద్దలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్దలందరూ ఎంతగానో సంతోషిస్తూ ఊరి పెద్దను ఇలా అంటున్నారు. అయ్యా, మీరుండగా మాకెటువంటి భయం లేదు. మీరేం చేసినా ఈ గ్రామం యొక్క మంచి కోసమే చేస్తూ ఉంటారు. అంతేకాదు ప్రజలందరినీ కూడా తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబానికి ఆ గుడికి ఉన్న భయంకరమైన శాపం వల్ల ఇంతకాలం మాకన్నా మీరే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది నేటితో ఆ శాపం అంతా పూర్తిగా నశించిపోతుందంటే మాకెంతగానో ఆనందంగా ఉందయ్యా. అయ్యా చెప్పండి, ఈ ఊరి కోసం, మీ కుటుంబం కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద వాళ్లతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, మీ అభిమానానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నాపై ఉన్న నమ్మకానికి కూడా నేనెంతగానో ఆనందపడుతూ ఉన్నాను. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి నా కొడుకు తీసుకువచ్చిన నా కోడలితో ఈ గ్రామమంతా పూర్తిగా సస్యశ్యామలంగా మారబోతోంది. భూతప్రేత పిశాచాలన్నీ ఆమె రాకతోనే దూరంగా వెళ్ళిపోయాయంట. ఇంకొక విషయం, ఈ మహామంత్రికుడైన ఆ పరమశివుణ్ణి పూజించే ఆ యొక్క ఋషి మనకొక సహాయం చేస్తూ ఉన్నాడు. మా అబ్బాయి తీసుకువచ్చిన ఆ అమ్మాయిని ఈ గుడికి ఎదురుగా బలిస్తే ఆమె ఒంట్లోంచి వచ్చిన రక్తం యొక్క స్పర్శకి ఈ ఊరిలో ఉన్న భూతప్రేత పిశాచాలన్నీ పూర్తిగా బందీగా మారతాయని చెప్పారు. అంతేకాదు తరతరాలుగా ఉంటున్న మన గ్రామంలో ఉన్న ఆ శాపానికి కూడా పూర్తిగా వినాశనం కలుగుతుందని ఆ మహర్షి మనకు చెప్పాడు అని ఈ ఊరి పెద్ద గ్రామ పెద్దలందరితో చెబుతూ ఉండగా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా గాభరా పడుతూ ఇలా అంటూ ఉన్నారు. అరే, అదేంటయ్యా, మీ కోడల్ని ఈ గుడికి బలివ్వడం ఏంటి? పైగా తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని తన కళ్ల ముందే చంపడానికి మీ అబ్బాయి ఒప్పుకుంటారా? అయినా పాపం అన్యం పుణ్యం ఎరగని ఆమెను చంపడం మాకిష్టం లేదు. మన ఊరు బాగుపడకపోయినా పర్వాలేదు, మనమంతా ఇలా ప్రేతాత్మల చేతిలో మరణించినా పర్వాలేదు. కాని పాపం అన్యం పుణ్యం ఎరగని ఆ అమ్మాయిని తనకేమీ తెలియకుండా ఈ ఊరి కోసం బలివ్వడం అన్నది నాకు నచ్చలేదయ్యా. అయ్యా, దయచేసి ఆ పని మాత్రం చెయ్యవద్దు. ఇంకా మా ఊర్లో ఎవరైనా మేం బలవుతాం. కావాలంటే ఊర్లో సగం మందిని బలివ్వండి. అంతేగాని అన్యం పుణ్యం ఎరగని ఆ అమ్మాయిని మాత్రం బలివ్వకండయ్యా. అయ్యా, దయచేసి నా మాట వినండి. ఇంతకాలం మీ కుటుంబం అంతా ఎంత క్షోభపడ్డారో మాకు తెలుసు. అలాంటిది తిరిగి మరలా మీరు ఆ ప్రయత్నం చెయ్యవద్దయ్యా అని చాలా బాధపడుతూ ఉన్నారు ఆ ప్రజలందరూ. అదంతా వింటూ ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. ప్రజలారా, మీరు ఎవరూ భయపడవద్దు. ఆ పరమశివుడిపై భారం వేద్దాం. ఆ పరమశివుడు తిరిగి మరలా నా కోడల్ని బ్రతికిస్తాడన్న నమ్మకం నాకుంది. అంతేకాదు ఎంతో శక్తివంతుడైన ఆ మహర్షి మనవైపు ఉండగా మనకెందుకు భయం? అతనే నాకు మాట ఇచ్చారు. పూజ జరిగిన మరుక్షణమే తిరిగి మరలా తన శక్తితో ఆమెను తిరిగి మరలా బ్రతికిస్తానన్న నమ్మకం నాకు కలిగించారు. ఆ పరమశివుడి దయ కూడా ఉంది. ఇంతకాలం మీకెవరూ చెప్పలేదు కదా. ఇంతవరకు ఎన్నో సంవత్సరాలుగా మేము ఒక దేవకన్యతో మాట్లాడుతూ ఉన్నాం. ఆ దేవకన్య వద్దకే ఇప్పుడు మా అబ్బాయితో పాటు కోడల్ని కూడా మా ఆవిడ తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు ఆ దేవకన్య చెప్పిన విధంగానే వాళ్ళంతా మనకు సహకరిస్తారు. మీరు ఆ బలిదానం జరిగే సమయంలో ఈ ఊరు తూర్పున ఉన్న ఆ యొక్క నదిలో నుంచి 4-5 బిందెలతో సహా మీరు వెళ్ళి ఆ బిందెల నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఈ గుడి ముందు పెట్టి ఉంచండి. బలి జరిగిన ఆమె యొక్క దేహం పైన ఆ యొక్క నీటితో తలస్నానం చేయించి పసుపు కుంకుమలతో అర్చన చేసి మహాశివునికి విభూది చల్లితే చాలు, తిరిగి మరలా తన ప్రాణాలు ఆ మహర్షి తీసుకుని వస్తాడన్న నమ్మకం నాకుంది. దయచేసి ఇక దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఈరోజు రాత్రికే బలి, అందరూ సిద్ధం కండి అని ఈ ఊరి పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. మొనపటి భాగంలో ఈ గ్రామ పెద్ద ఊరిలో ఉన్న వారందర్నీ సమావేశపరిచి ఆ ఊరిలో జరుగుతున్న ఆ భయంకరమైన సంగతులన్నీ ఇక నేటితో పూర్తిగా అంతమవుతున్నాయని చెప్పిన మరుక్షణమే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. కానీ ఆ యొక్క ప్రక్రియకి తన ఇంటికి వచ్చిన తన కోడలిని బలివ్వాలని ఊరి పెద్ద అందరికీ తెలియజేయగా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాసేపటికి వాళ్ళంతా చాలా ఒప్పుకోకపోగా ఇక వేరే దారి లేదని తిరిగి మరలా తన బ్రతికి వస్తుందని చెప్పగా ఈ ఊరి పెద్దపై ఉన్న నమ్మకంతో ఆ ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఊరి పెద్ద మాటలకు విలువ ఇచ్చి గ్రామస్తులందరూ సరేనని చెప్పి అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉండగా
ఊరి పెద్ద నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంట్లోనికి ప్రవేశించిన వెంటనే వీళ్ళు ముగ్గురు చాలా విచారంగా బాధతో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురిని చూసిన ఈ యొక్క ఊరి పెద్ద, అరే, మీరందరూ ఎందుకింత బాధగా కనిపిస్తున్నారు? మీరందరూ చాలా ధైర్యంగా ఉండి తీరాలి. ఆ పరమశివుడి ఆజ్ఞ మనపై ఎప్పుడూ ఉంటుంది. ఆ పరమశివుడిపై నమ్మకం పెట్టి ఉంచండి. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అమ్మా, నువ్వు వెళ్ళి పసుపు చీర కట్టుకునిరా. ఇక బలికి సిద్ధమవుదాం అని ఈ ఊరి పెద్ద తన కోడలితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరేనని చెప్పి నేరుగా ఇంట్లోనికి వెళ్ళి పసుపు చీర కట్టుకొని బయటికొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా, ఒక పక్క బాధగానూ ఉంది. ఏ రుణం లేని నీకు ఈ ఊరి కోసం నీ ప్రాణాలు అర్పించడానికి నువ్వు సిద్ధమయ్యావు. అదేవిధంగా నా కొడుకుని నీ భర్తగా స్వీకరించడానికి కూడా నువ్వు ఎంతగానో ఆనందపడటం, నేను నీలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మనకంతా మంచి జరగాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. ఇక బయలుదేరదాం పదండి. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద కోడలిని నేరుగా ఆ గుడి ముందుకు తీసుకువచ్చి బలికి సిద్ధం చేశారు. అనుకున్న విధంగానే ఆ మహర్షి నేరుగా ఆ గుడి వద్దకు వచ్చి బలి కాబోతూ ఉన్న ఆ అమ్మాయిని చూసి తనను ఖచ్చితంగా పునర్జీవం చెందుతుందని, ఆ పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతుందని చెప్పి చాలా దృఢ సంకల్పంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషించారు. కొద్ది సమయానికి ఆ మహర్షి ఆ అమ్మాయి యొక్క చేతిని తన చేతితో గట్టిగా నొక్కిపట్టి ఉంచగా తన చేతిలోంచి 2 రక్తపు చుక్కలు నేరుగా ఆ గుడి ఎదురుగా పడ్డాయి. మరుక్షణమే ఊరి చివర ఉన్న ఆ భయంకరమైన కొండలోంచి ఏవో అరుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది వింటూ ఈ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా హడలిపోయారు. ఈ యొక్క మహర్షి గ్రామ ప్రజలందర్నీ దూరంగా వెళ్లమని చెప్పాడు. ఈ యొక్క భయంకరమైన గుడిలోంచి ఒక భయంకరమైన పిశాచి ఒక్కసారిగా బయటకు ప్రత్యక్షమయ్యి ఆ రక్తపు చుక్కను తాగడానికి ప్రయత్నించింది. మరుక్షణమే ఈ యొక్క మహర్షి తన చేతిలో ఉన్న ఆ త్రిశూలంతో ఒక్కసారిగా ఆ యొక్క పిశాచిపై దాడి చేశాడు. మరుక్షణమే ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మరలిపోయింది. వెంటనే ఈ యొక్క మహర్షి ఆ పిశాచి నెత్తురుతో తడిచిన ఆ కత్తితో ఒక్కసారిగా ఈ ఊరి పెద్ద కోడలైన అమ్మాయి శిరస్సును ఒక్కసారిగా తెగ నరికాడు. ఆమె మొండెన్ శిరస్సు నుంచి వేరు అయిపోయింది. శరీర భాగాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయాయి. రక్తం ధారలా కారుతూ ఉంది. అది చూస్తూ ఈ గ్రామ ప్రజలందరూ హడలిపోయారు. ఈ ఊరి పెద్ద కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఊరి పెద్ద భార్య కూడా ఎంతో బాధపడుతూ ఉంది. అది చూస్తూ ఈ యొక్క మహర్షి ఇలా అంటూ, మీరెవరూ చింతించకండి. ఈమె పునర్జీవం చెందుతుంది. ఈమెపై మహాశివుడి అనుగ్రహం ఉంది. ఇక్కడ ఈమెకు సంబంధించిన వాళ్లు తప్ప మిగతా వారందరూ వెళ్ళిపోండి. గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోండి. రేపు ఉదయం తిరిగి మళ్లీ శంఖం శబ్దం వినిపించేంతవరకు గ్రామ ప్రజలెవ్వరూ ఊరిలో తిరగకూడదు. త్వరగా వెళ్ళిపోండి అని ఆ యొక్క మహర్షి ఊరి ప్రజలందరితో చెప్పాడు. మహర్షి చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. ఆ గుడికి ఎదురుగా ఈ ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద భార్య, ఆ మహర్షి, మరణించిన ఆ అమ్మాయి శరీర భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు నడుచుకుంటూ ఆ యొక్క దేవకన్య చెప్పిన విధంగానే ఆ ఊరి చివర ఉన్న ఆ నదిలో నీళ్లు తేవడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ నది వద్దకు చేరుకుని 2 కుండలతో నీళ్లు తీసుకుని చాలా వేగంగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడుస్తూ శివనామ స్మరణ చేస్తూ నమఃశివాయ నమఃశివాయ అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు ఆ యొక్క ఊరి పెద్ద కొడుకు.
ఇంతలో ఈ యొక్క గుడి గర్భంలోంచి వేగంగా ఎగిరే పిశాచి బయటకు వచ్చి ఆ మహర్షిని చూసి ఇలా అంటూ ఉంది. మహర్షికి వందనాలు. ఇంతకాలం మేము శాపానికి గురై ఈ గుడిలో ఉన్న ప్రజలని, ఈ ఊరి ప్రజలని కూడా మేము చాలా ఇబ్బంది పెట్టాం. నేటితో మా యొక్క ఈ భయంకరమైన రూపానికి స్వస్తి పలికి ఆ పరమశివుడి సన్నిధికి చేరుకుంటాం. నన్ను త్వరగా హతమార్చు. ఓం నమః శివాయ అని ఈ యొక్క పిశాచి గట్టిగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మరుక్షణమే ఈ యొక్క మహర్షి చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యవాదాలు పిశాచి. పిశాచి రూపంలో ఉన్న నీ మనస్సు చాలా పవిత్రముగా ఉంది. మహాశివుడి గుడిలో ఉండడం వల్ల నీ ఆత్మ ఇప్పటికైనా మంచిని కోరుకుంటూ ఉంది. ఖచ్చితంగా ఆ పరమశివుడి సన్నిధికే నువ్వు చేరుకుంటావు. హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి ఆ యొక్క మహర్షి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని నేరుగా ఆ పిశాచిపై విసిరేసరికి ఆ పిశాచి ఒక్కసారిగా బూడిదలా మారిపోయింది. ఆ ఆత్మ నేరుగా గాలిలో ఎగురుకుంటూ ఆకాశంలో ఒక్కసారిగా కనుమరుగైపోయింది. అది చూస్తూ ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద భార్య చాలా సంతోషించారు. కానీ ఒకవైపు తన కోడలు మరణించిందన్న దుఃఖంతో చాలా బాధపడుతూ ఉన్నారు. మరుక్షణమే ఈ యొక్క మహర్షి వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు. చింతించకండి. ఈ అమ్మాయి మరికొద్ది గంటల్లో ప్రాణం పోసుకుంటుంది. ఆ పరమశివుడి సన్నిధానంలో నీకు మాటిస్తున్నాను, ఈ అమ్మాయి ఖచ్చితంగా బ్రతికే తీరుతుంది. ఒక్కసారి ఆ అమ్మాయి ముఖం వైపు చూడండి. జీవకళ ఉట్టిపడుతూ ఉంది. ఈమె ఇక నుంచి పూర్ణాయుష్తో బ్రతుకుతుంది. ఈమెకి ఆ పరమశివుడి అనుజ్ఞానం ఉండడం వల్ల తను ఎక్కడున్నా అక్కడ సిరి సంపదల లోటు ఉండదు. ఓం నమః శివాయ అని ఆ మహర్షి ఆ ఊరి పెద్ద ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఊరి పెద్ద కొడుకు ఆ మడుగులోని నీటిని కుండతో తీసుకుని నేరుగా నడుచుకుంటూ ఆ గుడి వద్దకు చేరుకున్నాడు. ఆ యొక్క శిరస్సు భాగం వేరుగా పడి ఉన్న తన భార్యను చూసి చాలా బాధపడుతూ రోదిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో రమ్య, నీకోసం నేనెంత సాహసానికి ఒడిగట్టానా? నా ఊరి కోసం, నా ప్రజల కోసం నిన్ను బలి ఇవ్వడానికి నేను అంగీకరించినందుకు నన్ను క్షమించు. ఆ పరమశివుడు ఖచ్చితంగా నిన్ను వెనక్కి తిరిగి పంపిస్తాడని నమ్మకం నాకు ఉంది. లేకపోతే నీకు నేను వాగ్దానం ఇచ్చినట్లే నేనిక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. నన్ను క్షమించు రమ్య, నన్ను క్షమించు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద కొడుకు. అది అంతా వింటూ ఈ యొక్క మహర్షి తనతో ఇలా అంటూ ఉన్నాడు. చింతించకు మిత్రమా, చింతించకు. నువ్వు కోరుకున్న ఈ అమ్మాయి తిరిగి మరలా బ్రతికి వస్తుంది. నువ్వు తీసుకువచ్చిన ఆ జలాన్ని ఒక్కసారి ఆమెపై జల్లు. ఖచ్చితంగా ఆమె తిరిగి మరలా సజీవరాలవుతుంది. నీకు ఆ యొక్క కుండతో నీళ్లు తెమ్మని చెప్పిన ఆ యొక్క దేవకన్య సాక్షిగా చెబుతున్నాను. ఇది అమృత భాండంతో సమానం. ఈ అమృతపు నీటిని ఆమె యొక్క శరీర భాగాలపై జల్లు. మరుక్షణమే ఆమె తిరిగి మరలా ప్రాణాలు పోసుకుంటుంది. సమయం ఆసన్నమవుతుంది, త్వరగా అని ఈ యొక్క మహర్షి ఈ ఊరి పెద్ద కొడుకుతో చెప్పాడు. చెప్పిన విధంగానే అతను ఒక్కసారిగా తను తీసుకువచ్చిన ఆ కుండలోని నీళ్లను ఒక్కసారిగా ఆమె శరీర భాగాలపై చల్లగా ఆమె తిరిగి మరలా పునరుజ్జీవించింది. తను ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఉంది. వెంటనే ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఆ మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు. చాలా సంతోషం మహర్షి, చాలా సంతోషం. ఇంతకాలం నేను దేవుణ్ణి నమ్మేవాణ్ణి కాదు. అలాంటిది ఇప్పుడు నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతూ ఉంటే నేను నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. ఆ పరమశివుణ్ణి ఇప్పుడు నేనిక ఎల్లడూ విడిచిపెట్టను. హరహర మహాదేవ శంభో శంకర. నాకు ప్రాణమున్నంత వరకు ఆ శివనామ స్మరణ విడను. నిజంగా మీరు మాకు చాలా ఉపకారం చేశారు. ఈ ఊర్లో ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ నేటితో పూర్తిగా నశించిపోయాయి. నమఃశివాయ, హరహర మహాదేవ అని చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఊరి పెద్ద భార్య, ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించారు.
వీళ్ళందరితో ఆ యొక్క మహర్షి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యవాదాలు పుత్ర, ధన్యవాదాలు. నీ యొక్క ధైర్య సాహసాలను నేను ఎంతగానో మెచ్చుకుంటున్నాను. ప్రాణోపప్రాణంగా ప్రేమించిన ఈ అమ్మాయిని నువ్వు బలి ఇవ్వడానికి కూడా నువ్వు అంగీకరించావు. నీ తల్లిదండ్రుల మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావు. ఈ ఊరి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించావు. అందుకుగాను ఇక్కడ జరిగే ప్రతి సంఘటనను నీ యొక్క ఫోన్లో రికార్డు చేసుకున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఆ పరమశివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది నీ యొక్క భార్య ప్రాణాలు తీయడానికి ఎలా ఒప్పుకుంటాడు ఆ పరమశివుడు? ఆ పరమశివుడు ఆడిస్తున్న నాటకంలో మనమంతా కీలుబొమ్మలం. ఆ పరమశివుడు మన అందరిపై దయ ఉంది కాబట్టే తిరిగి మరలా ఈ అమ్మాయిని బ్రతికించుకోగలిగాం. ఊరి పెద్దగారు, మీరిక ఊరి చివరన ఉన్న ఆ పరమశివుడి యొక్క లింగాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క గుడిలో ప్రతిష్ఠించండి. ఇక ఈ ఊరిలోనికి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. మీ కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ఊరి చివరన ఉన్న శివలింగాన్ని తీసుకొని వచ్చి ఈ గుడిలో ప్రతిష్ఠించి రేపు ఉదయమే వీళ్ళిద్దరికీ గ్రామ ప్రజల సాక్షిగా ఈ పరమశివుడి సన్నిధిలోనే వివాహం జరిపిద్దాం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మహర్షి ఆ యొక్క ఊరి పెద్దతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్దతో పాటు తన భార్య, అదేవిధంగా తన కొడుకు, ఆ అమ్మాయి కూడా ఊరి చివరన ఉన్న ఆ శివలింగం వద్దకు వచ్చి చాలా కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరమశివ, హర హర మహాదేవ, శంభో శంకర. అయ్యా, నీ లీలలు ఇంతకాలం మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు మా దగ్గరే ఉన్నావని, మాతోనే ఉన్నావని ఈనాడే మాకు తెలిసింది. చనిపోయిన నా కోడలిని తిరిగి మరలా బ్రతికించినందుకు, చుట్టూ చీడబాధలతో ఎంతగానో ఇబ్బంది పడుతున్న మా ప్రజలను కాపాడుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ లీలయ్యా. అయ్యా, ఇక నేటి నుంచి నీకు ప్రతిరోజు అభిషేకాలు, ఊరు అంతా పండగలా జరుపుకుంటాం. నిన్ను ఇప్పుడే తీసుకుని వెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠిస్తాం. హర హర మహాదేవ, శంభో శంకర అని చెప్పి వాళ్ళందరూ ఎంతగానో సంతోషిస్తూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. సరిగ్గా ఈ యొక్క మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ పరమశివలింగాన్ని ఆ గుడి యొక్క ద్వారం నడి మధ్యలో ఉంచి చాలా సంతోషంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఈ మహర్షి చెప్పిన విధంగానే ఆ గ్రామ ప్రజలందరూ ఎదురుగానే ఈ యొక్క ఊరి పెద్ద కొడుకుతో పాటు ఆ అమ్మాయికి కూడా ఇచ్చి వివాహం జరిపించారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ ఎంతగానో హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.